యవనస్తుడు ఆ చేసిన దానిని బట్టి అతను తీసుకెళ్ళి ఆ కారాగారంలో బంధించారు. ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ ఊర్లో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారండి, ఎవరు సహాయం చేయట్లా. ఎవరు కూడా ఆ వ్యక్తికి సహకారిగా ఉండటంలా. చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. నిజంగా ఒక కుటుంబము లేకపోతే ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన ఆదరించకపోతే, ఒంటరి అయిపోతే ఆ బాధ చెప్పుకోవటానికి అంత ఇంత కాదండి. మన మనసుకు విసుగు చెందినప్పుడు కొన్నిసార్లు అనిపించింది, నన్ను ప్రశాంతం వదిలిపెట్టేయండి, కాసేపు పడుకోవాలంట. పడుకుని నిద్రపోతామా అంటే నిద్రపోం, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం. శరీరంలో ఒక్క నరము కూడా పనిచేయదు, మైండ్ పనిచేయదు. భోజనం చేద్దామంటే చేయలేం, నీళ్లు తాగుదామంటే తాగలేం, ఎవరితోనో మాట్లాడదామంటే మాట్లాడలేం. కారణం ఏమిటంటే గుండె లోతులలో దాగిన బాధ అండి. ఆ బాధను బట్టి శరీరం అంతా అలసటైపోయినా కానీ శరీరాన్ని పట్టించుకోకుండా ఆ సమస్య ఎలా తీరుతుంది, ఆ సమస్యలో నుంచి మనం ఎలా బయటకు వస్తామని ఆలోచన చేస్తూ ఉంటాం. అలానే ఈ యవనస్తుడు కూడా ఒంటరిగా చీకటి కొట్లో కూర్చుని, ఇక నా జీవితం ఇంతేనా, నా జీవితం ఎలా రాలిపోవాల్సిందేనా, ఇక నాకంటూ సహాయం చేసేవారు ఎవరు లేరా, నా పరిస్థితిని గమనించే వాళ్ళు ఎవరు లేరా అని చాలా వేదన పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. ఒంటరివాడైపోయాడు. తను అనుకుంటున్నాడు, ఇక నా చివరి శ్వాస వరకు ఎక్కడ ఉండటమే, నన్ను ఓదార్చేవారు, నన్ను చీకటి కొట్లో నుంచి బయటికి తెచ్చేవారు ఇక ఎవరు లేరు, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని దుఃఖపడిపోతున్నాడండి. పోనీ ఎవరికన్నా చెప్పుకుందామా అంటే లేదు. పక్కన ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆ బాధలు అలా ఉండిపోయాడండి. ఆ బాధ అనుభవిస్తుంటే ఓ స్వరం వినబడుతుంది అతనికి. ఆ స్వరాన్ని వింటున్నాడు. ఆ స్వరం ఎలా ఉందంటే ఓ మెల్లనైనటువంటి స్వరము ప్రియులారా. ఆ స్వరం ఎలా ఉందంటే ఒక ఆప్యాయతతో కూడుకున్న స్వరం. ఈ లైట్ అయిపోయింది అక్కడ. ఆ స్వరం ఎలా ఉందంటే ఒక ఆదరణతో కూడుకున్న స్వరం. అంత బాధలో ఉండి, అంత వేదనలో ఉండి ఆ స్వరాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నాకు ఇలాంటి స్వరం వినపడలేదు, ఇప్పటి వరకు నాతో మాట్లాడిన వాళ్ళు లేరు, ఇప్పటి వరకు నన్ను పలకరించిన వాళ్ళు లేరు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వరమని మెల్లగా ఆ స్వరము వైపుకి తన మనస్సును మళ్లించాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనస్సును మెల్లగా ఆ స్వరమునకు మళ్లించాడు. అక్కడ వినబడుతున్నటువంటి స్వరం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుని గురించిన వార్త. దేవుని వాక్యము వినబడుతుందండి. ఆ వాక్యము దగ్గరికి మెల్లగా వెళ్ళాడు, దూరముకు కూర్చున్నాడు, ఆ మాటలు వింటున్నాడు. ఆ మాటలు వింటుంటే
లోపల నుంచి కన్నీళ్లు మున్నీళ్లుగా దుఃఖమంతా బయటకు వచ్చేస్తుంది. ఆ మాటలు వింటుంటే ఏదో తెలియని ఆప్యాయత, తెలియని అనురాగం, తెలియని మమకారం ఆ మాటల స్వరములోకుండా వస్తుంది ప్రియులారా. ఎవరిది ఆ స్వరం అంటే అపోస్తులుడైన పౌలు గారిది. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. అపోస్తులుడైనటువంటి పౌలు గారు సువార్త ప్రకటించబడుతున్నటువంటి సందర్భాలలో ఆయన కూడా పట్టుకుని తీసుకెళ్ళి అదే కారాగారములో బంధించారు. వెళ్ళినటువంటి ఈయన అలా మౌనంగా ఉండకుండా అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యం అంట ఇతనికి వినపడినప్పుడు ఇతని హృదయము తెరవబడింది. వాక్యము అతని హృదయాన్ని తెరిచింది ప్రియులారా. వాక్యానికి అంత శక్తి ఉందా అంటే ఆ వాక్యానికి అంత శక్తి ఉంది ప్రియులారా. జీవితాలను మార్చగలిగేది దేవుని వాక్యం, కుటుంబాలను కట్టగలిగేది దేవుని వాక్యం, పరిస్థితులను చక్కపరచగలిగేది వాక్యం, నీ జీవితంలో నెమ్మది ఇవ్వగలిగేది దేవుని వాక్యం, నీ జీవితంలో ఉన్న ప్రతి వేదన నుంచి విడిపించగలిగేది దేవుని వాక్యం, నీతో సహవాసాన్ని, దేవునితో సహవాసాన్ని కలిపేదే దేవుని వాక్యం. అందుకనే దేవుని వాక్యము దగ్గరికి మనము నడిపించబడాలి. ప్రతి దినము దేవుని వాక్యం దగ్గరికి మనం నడిపించబడాలి ప్రియులారా. మనుషుల మాటల వల్ల ఏ మనిషికి ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే అవసరతను బట్టి మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే మాటలు అబ్బో ఇంకేముంది అన్నట్టుగా అనుకుంటాం. సమస్య దగ్గరకు వచ్చిన తర్వాత మనల్ని ప్రక్కకు నెడుతుంటే మన అనుకున్న వాళ్ళే, మన రక్త సంబంధులే, మన అయిన వాళ్ళే ప్రక్కకు నెడుతుంటే ఎంత బాధ అనిపించిందో. కొన్ని సందర్భాలలో చాలా మందికి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం, చూడలేము. ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే చూడలేక మధ్యలో ఉండి డబ్బులు ఇవ్వటమో, మధ్యలో ఉండి పొలం ఇప్పించటమో, ఈ మధ్యలో ఉండి పెళ్లి సంబంధము మాట్లాడటమో, ఇలాంటి కార్యక్రమం ఉండబట్టలాగా చేస్తుంటాం మనం. ఇది మంచి పని కాదు అని నేను అంటల్లా, మంచిదే. ఒకవేళ మనం పెళ్లి చేసామనుకోండి, మధ్యలో ఉండి ఫలానా అమ్మాయి మంచిదండి, మీ అబ్బాయికి అయితే ఈడు జోడు చక్కగా కుదిరిద్దని ఉండబట్టలాగా చేస్తామనుకోండి, వాళ్ళు తిట్టుకున్న ప్రతిసారి వాళ్ళిద్దరు తిట్టుకోరండి, భార్య భర్తలు ఇద్దరు తిట్టుకోరు. ఎవరిని తిడతారు? ఎవరైతే ఈ సంబంధాన్ని మాట్లాడాడో, ఈ సచ్చినోడు మాటిని చేసుకున్నాను, ఈ సచ్చినోడు అని చెప్తారండి. ఎవరి మాట? సచ్చినోడు మాటిని ఈ సచ్చినోడిని చేసుకుందంటాను. ఇలా మాట్లాడుకుంటా ప్రతిసారి, ఎప్పుడంటే వాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతిసారి భార్య భర్తలు తిట్టుకోకుండా ఈ మధ్య వ్యక్తిని తిడుతుంటారు. ఇలాగా మధ్యలో ఉండి ఎంతో మంది డబ్బులు ఇప్పించిన దానికి, అడ్డమున్న దానికి, మాట్లాడిన దానికి ఎన్నో నిందలు అనుభవిస్తూ ఉంటారు ప్రియులారా, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారండి. ప్రతి వారి జీవితంలో ఇదే జరుగుతూ ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఇదే జరుగుతూ ఉంటుంది. ఈరోజు నా ముందు కూర్చున్న నీవు అయిన వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో నీకు తెలుసు, నీ రక్త సంబంధం వల్ల ఎంత నలిగిపోతున్నావో నీకు తెలుసు. కానీ నీ ప్రతి వేదన, నీ గుండె లోతుల్లో దాగిన ప్రతి బాధ దేవుడు చూస్తున్నాడు ప్రియులరా. దేవుడు చూస్తున్నాడు. నిన్ను అలా విడిచిపెట్టేవాడు కాదండి. మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా, మనుషులు ఎవరు నీ గురించి మాట్లాడకపోయినా, మనుషులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, యేసయ్య నీకు సహాయము చేయటం కొరకే ఈ రాత్రి స్థలానికి వచ్చాడు. ఒకసారి అల్లెల్లి చెప్పుకోండి, బాగుంటుంది. అలాగే చప్పట్లు కూడా కొట్టుకోండి, బాగుంటుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. దూరము కూర్చొని వాక్యాన్ని వింటూ ఆ వాక్యము తన హృదయాన్ని తెరిస్తే ఒకటేమని ఏడుస్తున్నాడు, ఒకటేమని ప్రలాపిస్తున్నాడు, కన్నీళ్లు కారిపోతున్నాయి. ఎందుకంటే తన జీవితం అంతా జ్ఞాపకం వస్తుంది,
తన బ్రతుకంత జ్ఞాపకం వస్తుంది. ఓ యవనస్తుడు ఏదో తెలిసో తెలియక తప్పు చేస్తే తీసుకొచ్చి కారాగారంలో పెట్టేశారు. ఇంకా నా బ్రతుకు ఇక్కడ చచ్చిపోవలసిందే అనుకున్న సందర్భాలలో సిగురించిన ఆకులాగా, మొలకెత్తిన ఆకులాగా, మోడు పారిపోయిన మొద్దుకు సిగురొచ్చిన విధములో అతని జీవితంలోకి ఈ వాక్యపు మాటలు వెళుతుంటే ఆప్యాయత అండి, అనురాగం అండి, ఆశ్చర్యం అండి. మెల్లగా వచ్చాడు, వాక్యము చెప్పినంతసేపు కూర్చున్నాడు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే మోకాళ్ళ మీద గుండి ఏడుస్తున్నాడండి. దేవా, నాకు సహాయం వచ్చేయ్యా, చీకటిలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, బంధించబడి ఉన్నాను, చేయరాని తప్పు చేశాను, ఇప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యాన్ని విని నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నాకు సహాయం చేస్తావని వచ్చానయ్యా, నాకు సహాయం చేయమని 2 చేతులు పైకెత్తి ఒకటేమని ఏడుస్తున్నాడండి. పౌలు గారు అలాగ మెల్లగా నడుచుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి అతని మీద చేయి వేసి సహోదరుడా అని పిలిచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు అతన్ని ఎవరు పలకరించలేదు, ఇప్పటి వరకు అతనితో చూసిన వాళ్ళు లేరండి. ఆ కారాగారంలో బంధించారండి. మొట్టమొదటిసారిగా ఎవరు పలకరించారు చెప్పండి? దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అపోస్తలుడైన పౌలు గారిలో ఉండి, పౌలు గారు అక్కడికి వెళ్ళి, సహోదరుడా, నీ పరిస్థితి అంతా నాకు తెలుసు, నీ గుండె లోతులలో దాగిన ప్రతి బాధ నాకు తెలుసు, నువ్వు అనుభవిస్తున్న వేదన నాకు తెలుసు, నువ్వు అనుభవిస్తున్న బాధ నాకు తెలుసు అని అంటుంటే ఈయనేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ప్రియులరా, నా గురించి నీకు ఎలా తెలుసయ్యా అన్నట్లుగా ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ గురించి యేసయ్యకి తెలుసండి. నువ్వేంటో యేసయ్యకి తెలుసు, నీ హృదయం ఏంటో యేసయ్యకి తెలుసు, నీ హృదయ లోతులలో ఏ బాధ దాగుందో యేసయ్యకి తెలుసు. చాలా మంది మాట్లాడుతుంటారు బాగున్నారన్నప్పుడు మనందరు నవ్వుతూ బాగున్నామని నేను చెప్తాం, కానీ లోపల దాగిన బాధ ఎవరికి చెప్పుకోలేం ప్రియులరా, ఎవరికి తెలియదు ఆ బాధ. కన్నీళ్ళు 2 రకాలు ఉంటాయి. పైకి కనబడే కన్నీళ్ళు, ఇలా కన్నీళ్ళు కారుతుంటే అడుగుతారు, అయ్యా పాస్టర్ గారు ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని. అక్క ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. కన్నీళ్లు కనబడ్డాయి కాబట్టి ఆ కన్నీళ్లు చూసి ఎందుకు ఏడుస్తున్నావు అడిగావు. కానీ లోపల హృదయం ఉందే, ఆ హృదయము వేదనతో ఏడుస్తుందే, ఇది గ్రహించగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరండి. ఇది ఎవరికి తెలియదు. భర్తకు తెలుసా? తెలియదు. భార్యకు తెలుసా? తెలియదు. పిల్లలకు తెలియదండి. ఎవరికి తెలుసు అంటే ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తికి తెలుసు, ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను ఎరిగినవాడు. ఆయనకు ఒక్కడికి మాత్రమే నీ గుండె లోతుల్లో దాగిన బాధ తెలుసండి. నీ బాధల నుంచి విడిపించడం కొరకే యేసయ్య ఈ రాత్రి ఈ స్థలంలో ఒక ప్రత్యేకమైన సభను ఏర్పాటు చేశాడు. నిన్ను ఓదార్చడం కొరకే, నిన్ను బలపరచడం కొరకే. నాకంటూ సహాయం చేసేవారు ఎవరు లేరనుకుంటున్నావే, నన్ను పలకరించేవారు లేరనుకుంటున్నావే, ఇదిగో యేసయ్య ఉన్నాడు. ఆ యవనస్తుడిని ఎలాగ దేవుడు చూశాడో ఈ రాత్రి నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఈ ప్రాంతంలో నువ్వు అనుభవిస్తున్న బాధను దేవుడు చూడటానికే తన దాసులను ఇక్కడ తీసుకుని వచ్చాడు ప్రియులారా. అంటే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు అండి నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ తల్లి ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు అని అడిగితే తన కుమార్తె ఏం చెప్పిద్దంటే, అమ్మా నేను చాలా బాగున్నాను, మీ అల్లుడు బాగా నన్ను చూసుకుంటున్నాడు, ఏది తక్కువ చేయట్లేదు, ఏది లోటు లేదు, మాకు అన్నీ ఉన్నాయి, నువ్వు నాన్న జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. అది వాస్తవమా అంటే ముమ్మాటికి వాస్తవం కాదు ప్రియులారా. బాధ అంతా గుండె లోతుల్లో ఉంది. అలా అని అమ్మ నేను బాధపడుతున్నానని చెప్పలేదు తల్లికి. ఎందుకంటే తనను బట్టి తల్లిదండ్రులు బాధపడుతారేమోనని చెప్పలేదు. భర్తకు చెప్పలేదు, అత్తమామకు చెప్పలేదు, ప్రక్కింటి వాళ్ళకి చెప్పలేదు. ఒంటరిగా ఒక్కటే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఒంటరిగా ఒక్కలే కూర్చుని బాధపడుతూ ఉంటారు.
ఒక స్త్రీయే కాదండి, పురుషులు కూడా పాపం తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, తన భార్య కొరకు ఏదో ఒక వ్యవసాయమో ఏదో ఒక వ్యాపారమో చేయటం ప్రారంభిస్తారు. అందులో లాస్ వచ్చినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి వ్యవసాయం చేశాను మొత్తం పోయింది అని చెప్పుకోలేరండి. ఆ పొలం గట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటారు. భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా లోపల కృంగిపోతుంటారు. ఎందుకంటే ఎవరికి చెప్పుకునే కాదండి. సంతోషకరమైన వార్త అయితే అందరికీ చెప్పుకోవచ్చు, కానీ బాధకరమైన వార్త అండి ఇది. ఇంకొక మాట చెప్తాను చూడండి. వివాహం జరిగేటప్పుడు శుభలేఖలు వేస్తారు. అలాగే నూతన వస్త్రాలు బహుకరణ చేసేటప్పుడు కూడా కార్డ్స్ కొట్టించి ప్రతి ఇంటికి కార్డు పంపిస్తారు. అందరూ వస్తారు. ఎవరన్నా చనిపోయారనుకోండి, ఇంతకు ముందు కాలంలో కార్డు కొట్టించేవాళ్ళు, ఇప్పుడు కార్డు కొట్టించట్లా. ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి వెళ్ళి పలానా తాలూకా రేపు కార్యక్రమం జరుగుతుంది, భోజనానికి మీ ఇంట్లో ఒకళ్ళకి చెప్పారని చెప్పొస్తారు. అవునండి. మరి పెళ్లి జరిగేటప్పుడు డైరెక్ట్గా ఆ పెళ్లి కొడుకు తల్లో, తండ్రో, తమ్ముడో, అన్న వచ్చి సంతోషంతో చెప్తారు, మీరు తప్పకుండా రావాలి. ఎంత సంతోషంగా చెప్తారో. ఇక్కడ అశుభ కార్యం, బాధ కలిగించే కార్యం కాబట్టి ఇంటి వాళ్ళు ఎవరు రాలేకపోతున్నారో ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి వచ్చి చెప్తే మనం అక్కడికి వెళ్ళి కలబడి ఏ పని చేయలేమండి. తెలియని బాధ, అయ్యో కళ్ళ ముందు కనబడుతూ వ్యక్తి లేకుండా పోయాడే, తీరని లోకాలకు వెళ్ళిపోయాడే, కానరాని లోకానికి వెళ్ళిపోయాడని కడుపు నిండా భోజనం చేయాలనిపించదండి. అక్కడ ఫ్లెక్స్ వేసి ఉంటుంది. ఆ ఫ్లెక్స్ చూడగానే గుండె ఒక్కసారిగా జారిపోయినట్టుండిద్దండి. ఎందుకంటే ఆ స్థలానికి వచ్చే వాళ్ళంతా అయినోళ్లే, రక్త సంబంధులే, బంధువులే కాబట్టి చూడగానే అయ్యో మరణం అంత భయంకరమైంది ప్రియులారా. మరణము ఎడబాటు అంత భయంకరమైంది. ప్రపంచంలో అన్నిటినీ సంపాదించుకోవచ్చు, కానీ ఓ మనిషిని కోల్పోతే సంపాదించుకోలేము. చాలామంది చిన్నదానికి పెద్దదానికి గొడవాడుకుని విడిపోతారు ప్రియులారా. అది కరెక్ట్ కాదండి. చాలామంది చిన్న చిన్న విషయాలకి ఇంటి ప్రక్కల వాళ్ళు తగాదలు ఆడుకుని విడిపోతారు. అది మంచిది కాదండి. భూమి మీద బ్రతికినంత కాలం మంచి ప్రేమ కలిగి, అనురాగం కలిగి, ఆప్యాయత కలిగి మనం జీవించటమే ధర్మము, మంచిదండి. పగలు, ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. మన ఆత్మ ఒక ప్రశాంతత కలిగిన దేవుని పిల్లలుగా మనం బ్రతకగలిగితే నిత్యరాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోగలుగుతాం. అందుకనే అందరినీ పలకరించండి, అందరితో ప్రేమతో ఉండండి, అందరితో కలివిడిగా ఉండండి. అదే మన జీవితానికి మంచిది ప్రియులారా. కొంతమంది పెద్దలు అంటారు, మనం చచ్చేటప్పుడు నలుగురు వ్యక్తులు కలిగి ఉండాలని. నలుగురు వ్యక్తులు కలుగటం అంటే మోయటానికి నలుగురు వ్యక్తులు కాదండి. చనిపోయినప్పుడు ఏ ఆటోలో పడేసినా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ భూస్థాపన చేపేయచ్చు. కరోనా వచ్చిన కాలంలో ఒక వ్యక్తిని ఎంతమంది మోసారు? కాదు ఇక్కడ ముఖ్యం. మనకి మన అనుకున్న వారు మన చుట్టూ ఉండాలి. ఎవరిని దూరం చేసుకోవద్దు. ఎవరితో ఎప్పుడు అవసరం ఉండిద్దో మనకు తెలియదండి. నలుగురితో మంచిగా ఉంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు చూడండి, ఈ యవనస్తుడు తప్పు చేశాడని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఒక్కళ్ళు కూడా రాలా. ఎంత బాధ అనిపించుంటాడంటే, పౌలు గారు వచ్చి చేసే తలకి గుండె పగిలి ఎలాగ ఏడుస్తున్నాడు. ఎంతలా ఏడుస్తున్నాడంటే అయ్యో 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 అని చెప్పి ఏడుస్తూ గట్టిగా కౌగులించుకున్నాడు. అంటే గుండె లోపల దాగిన బాధ అంతా చెప్పాలనుకున్నాడు. అయితే పౌలు గారు అంటున్నాడు, నీ గురించి నాకు తెలుసు, నీ గురించి దేవుడు నాకు అన్ని తెలియజేస్తున్నాడు అని చెప్పాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాత్రి, ఆ సమయంలో, ఆ కొన్ని రోజుల పాటు ఆ వ్యక్తిని దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని వాక్యము ప్రకటించడం ప్రారంభించాడు, సువార్త ప్రకటించడం ప్రారంభించాడు.
క్రీస్తుని గురించిన వార్తను చెప్పడం ప్రారంభించాడు. దేవుని గురించిన ఆప్యాయత కలిగిన మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఆ మాటలు విని 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 తన జీవితాన్నే ప్రభువుకు అర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని విని తన జీవితాన్ని, తన బ్రతుకునే ప్రభువుకు అర్పించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి, ఎన్నో సంవత్సరాల మట్టి ప్రార్థనకి వెళ్తున్నావు, ఎన్నో సంవత్సరాల మట్టి బాప్తిస్మము పొందావు, ఎన్నో సంవత్సరాల మట్టి దైవ ఆరాధనకి వెళుతున్నావు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించావా? సమర్పించటం అంటే ప్రార్థనకి వెళ్ళటం అనుకుంటున్నావా? సమర్పించుకోవటం అంటే ఆదివారము ఆరాధనకి వెళ్ళటం అనుకుంటున్నావా? సమర్పించుకోవటం అంటే బాప్తిస్మం తీసుకోవటం అనుకుంటున్నావా? కాదు. క్రీస్తు అడుగు జాడల్లో నడవటం, తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా అపోస్తలుడైన పౌలు గారు ప్రభు కొరకు బ్రతికాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని చెప్పాడు. శ్రమలు అనుభవించాడు ప్రభు కొరకు, కష్టాలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, వస్త్రహీనత అనుభవించాడు, ఉపద్రవం అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. ప్రియులారా, ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి తనకున్నటువంటి ఆస్తి అంత పోతే, కుమారులు చనిపోతే, కుమార్తెలు చనిపోతే, తన భార్య వచ్చి, నీ దేవుడిని నమ్ముకున్నావు, నీ దేవుడు ఏం చేశాడు నీకు? మొత్తం పోయినాయి, అన్ని కోల్పోయాం, ఇంకా దేవుని విడిచిపెట్టే, ఎక్కడైనా మారు అని చెప్తే, ఆ పరిస్థితుల్లో ఆయన అన్న మాట ఏంటంటే, చావనైనా చస్తా కానీ దేవుణ్ణి విడిచిపెట్టను. ఎంత గొప్ప మాట అండి. చావనైనా చస్తా కానీ దేవుడిని విడిచిపెట్టనని చెప్పాడు. ఇలాంటి సమర్పణ మన జీవితాల్లో ఉండాలి ప్రియులరా. ఎంత బాధ వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ప్రభు కొరకే బ్రతకాలి. అలా ఎలా బ్రతకాలో నేర్పించాడు ఈ యవనస్తుడికండి. యవనస్తుడంట పూర్తిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పూర్తిగా మారిపోయాడు. అతడు మారిపోయిన తర్వాత అతని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని రాస్తున్నాడో దేవుని వాక్యములోకి వెళ్ళి ఫిలోమానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనములో ఈ మాటలు మనం చదువుకుందాం. ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనములో ఇతను గురించినటువంటి చరిత్ర ఉంది. ఏంటి చరిత్ర అంటే, ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట, ఆయన నిష్ప్రయోజనకరముగా ఉన్నాడు. ద్వేషము చేసిన వాడుగా, దొంగతనం చేసిన వాడుగా, పాపము చేసిన వాడుగా ఆయన పట్టుకొని బంధించి తీసుకుని వెళ్ళి కారాగారములో పెడితే, ఎప్పుడైతే దేవుని వాక్యము దగ్గరకు వచ్చాడో, దేవుని వాక్యం అతన్ని తాకటం వలన, దేవుని వాక్యం అతని హృదయాన్ని తెరవటం వలన లోపల ఉన్న పాపాన్ని అంతటిని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. ఇక చావైనా బ్రతుకైనా దేవుడే అన్నట్లుగా తన శేష జీవితాన్ని ప్రభుకు అర్పించాలనుకున్నాడు. ప్రియులరా, ఎప్పుడైతే అలా అర్పించుకున్నాడో ఇతనిలో ఉన్న భక్తిని, ఇతనిలో ఉన్న వినయము, ఇతనిలో ఉన్న ఒప్పుకునే ఆ మనస్తత్వాన్ని నా దేవుడు చూశాడు. దేవుడు చూసి అపోస్తలుడైన పౌలు గారు చేసిన పని అంటే తెలుసా? ఇతని గురించి ఒక లేఖ రాస్తున్నాడు. ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దయచేసి చదవండి ఆ మాట. ఫిలోమానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వ్యక్తి ఒకప్పుడు ఎలా ఉన్నాడండి? దొంగగా ఉన్నాడు, పాపములో ఉన్నాడు, శాపములో ఉన్నాడు, ఆదరణ లేకుండా ఉన్నాడు, అందరి చేత దూషింపబడి, ద్వేషింపబడి, నెట్టివేయబడి కారాగారంలోకి వెళ్ళిపోయాడండి. ఎప్పుడైతే వాక్యాన్ని విన్నాడో, తన జీవితాన్ని మార్చుకున్నాడో, తన బ్రతుకును మార్చుకున్నాడో, ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడే మార్చాడు. ఇంకెవరు మార్చలేకపోయారండి.
అంటే ఈ రాత్రి ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వెవరైనా కావచ్చు, నీ కుటుంబం చేత నువ్వు ద్వేషింపబడుతున్నవేమో, నీ వల్ల ఏం కాదని, నువ్వేం చేయలేవని, నీకు ఉద్యోగం లేదని, వ్యవసాయంలో రాణించలేవని, ఏ పని చేయలేవని, ఒకవేళ ప్రజలు నిన్ను నిందిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, అపహసిస్తున్నారేమో, ఇదిగో ప్రభు దగ్గరకు వచ్చినటువంటి నిన్ను నా దేవుడు చూస్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చిన నిన్ను నా దేవుడు కనికరిస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా అండి? ప్రయోజనకరమైన వ్యక్తిగా నా దేవుడు నిన్ను మార్చగలడు. ఎక్కడైతే బాధపడుతున్నావో, ఎక్కడైతే నిందించబడుతున్నావో, ఎక్కడైతే అవమానాలు అనుభవిస్తున్నావో, అక్కడే నీ జీవితాన్ని పైకి లేపగలిగిన వాడండి దేవుడు. భయపడొద్దు, బాధపడొద్దు, సిగ్గుపడొద్దు, ప్రార్థన చెయ్యంతే. ప్రభుకు నీ జీవితాన్ని అర్పించంతే. ఆయన నీ జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా మార్చగలిగిన వాడండి, గొప్ప వ్యక్తిగా మార్చగలిగిన వాడు నా దేవుడు. ఈ యవనస్తుడిని వాక్యము ద్వారా పట్టబడినప్పుడు అతడి గురించి ఆ రాయబడిన లేఖలో చూస్తే, ఒకప్పుడైతే నిష్ప్రయోజనకరంగా ఉన్నాడు, ఇప్పుడు ప్రయోజనకరంగా ఉన్నాడు అంటూ తర్వాత మాట అంటున్నాడు, నా ప్రాణము వంటి వాడైపోయాడు. పౌలు గారు ప్రాణం ఎంతో, యవనస్తుడు ప్రాణం కూడా ఇంచుమించు ఒకటే అని లెటర్ రాస్తున్నాడు ప్రియరా. అంటే నన్ను ప్రేమించినట్లుగానే ఇతను ప్రేమించండి, దేవునికి మహిమ కలుగును గాక. అంటే పౌలు గారి దగ్గర కూర్చొని ఏం నేర్చుకున్నాడండి? ఆత్మీయ బోధ నేర్చుకున్నాడు, ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు, ఎలా యేసయ్య కొరకు జీవించాలో నేర్చుకున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన బ్రతుకులో ఏమి నేర్చుకుంటున్నావు? ప్రభు దగ్గర మందిరానికి వెళ్ళటం రావటం కాదండి, ప్రభు దగ్గర ఏమి నేర్చుకుంటున్నావు? సమర్పణ కలిగిన జీవితాన్ని నేర్చుకుంటున్నావా? ప్రభుతో పోరాడే విధానం నేర్చుకుంటున్నావా? పరిశుద్ధాత్మ అనుభవాలు నీకున్నాయా? దేవునితో పోరాడే కృప నీకున్నదా? దేవుని దగ్గర గోచాడే అనుభవాలు నీకున్నాయా? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఇటు అటు తిరగటం కాదు, ఎవరి దగ్గరకు వెళ్ళటం కాదు. ప్రపంచంలో ఎవరు నీకు సహాయం చేసే వాళ్ళు లేరు. శ్రమలు సంభవించినప్పుడు, కష్టము నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రభు సన్నిధిలో జీవము కలిగిన దేవుని బలిపీఠపు కొమ్మును పట్టుకుంటే దేవుడు ఒక్కడే నీకు సహాయం చేయగలిగిన వాడు. ప్రపంచంలో ఎవరిని నమ్మటానికి లేదు, అందరూ మోసం చేసేవాళ్లే. నీకు ఓపుకున్నంత కాలము వాడుకుంటారు, అందమున్నంత కాలము వాడుకుంటారు, ఐశ్వర్యం ఉన్నంత కాలము వాడుకుంటారు, నువ్వు పనికొచ్చినంత కాలము వాడుకుంటారు. నువ్వు పనికి రాకపోతే, ఓ ఇంట్లో టీవీ ఉంది, రిమోట్ నొక్కంగానే చక్కగా సినిమాలు సీరియల్స్ వస్తున్నాయి, దాన్ని ఉంచి పెడతాం. ఇంట్లో ఫ్యాన్ ఉంది, స్విచ్ చేయగానే తిరుగుతుంది, దాన్ని చక్కగా క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు తుడిచి అట్టి పెడతాం. బీరువా ఉంది, చక్కగా ఉంది, దానిలో బట్టలు పెట్టుకుంటాం. ఒకరోజు టీవీ చెడిపోయింది, రోజు ఫ్యాన్ ఆగిపోయింది, రోజు బీరువా తాళం పడతలేదు, డోర్లన్నీ ఊడిపోతున్నాయి. అప్పుడు ఒక్కొక్కటి తీసి బయట పడేస్తూ ఉంటాం. ఫ్యాన్ తీసుకెళ్ళాం, బయట పడేసాం. టీవీ తీసుకెళ్ళాం, బయట పడేసాం. బీరువా తీసుకెళ్ళాం, బయట పడేసాం. రేడియో తీసుకెళ్ళాం, బయట పడేసాం. ఇంట్లో సామాను పనికిరాని ఉన్నాయి, తీసుకెళ్ళి బయట పడేసాం. ఆ బయట పడేసేటువంటి స్థానంలో నీవున్నావు. ఉపయోగం లేదు, ఓపిక లేదు, శక్తి లేదు, ఆస్తి లేదు, అందం లేదు, ఐశ్వర్యం లేదు, నీకంటూ ఏమీ లేదు. నువ్వు కూడా ఆ పనికిరాని సామాన్తో సమానమే. నిన్ను కూడా తీసుకెళ్ళి బయటే పడేస్తారు ప్రియులరా. నువ్వు అనుకోవచ్చు, నా కొడుకు అలాంటి వాడు కాదండి, నా భర్త లాంటి వాడు కాదండి, నా భార్య అలాంటిది కాదండి. ప్రపంచంలో నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచంలో నిన్నుగా ప్రేమించగలిగిన వాళ్ళు ఎవరు పుట్టలేదు. నీ దగ్గర ఓపుకున్నంత కాలము మాత్రమే నిన్ను ప్రేమిస్తారు. నువ్వు ఒట్టివాడివని తెలిస్తే, ఏమీ లేనివాడివని తెలిస్తే, నీ జీవితము ఊరి చివర రోడ్డు ప్రక్కన ప్రభుత్వం ఏదో నీకు ఆ పెన్షన్ ఇస్తుంది కాబట్టి ఇంకా మనం ఉన్నాం. లేకపోతే మన ఆదరించే వాళ్ళు లేరు తల్లి, పలకరించే వాళ్ళు లేరు,
అన్నీ ఉంటేనే మనలో ఏ అవయవం పనిచేయపోయినా మనం తీసుకుని వెళ్ళి ప్రక్కన పడేస్తారు. వీడు నిష్ప్రయోజనమని. మనుషుల తత్వం అనిదే, అదే మనుషుల మనస్సు అది. కానీ అలాంటి మనుషుల్నే ప్రేమిస్తామండి. కానీ దేవుడు మనస్సు అది కాదమ్మా. నువ్వెలా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల మధ్య నీవు ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందుల మధ్య ఉన్నా సరే, ఎటువంటి రోగముతో నీవు ఉన్నా సరే, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, ఈ రాత్రి నా మాటలు వింటున్నటువంటి నీవు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన మీద మాత్రమే ఆశ పెట్టుకో. ఆయన ఒక్కడే నిన్ను ఓదార్చగలిగినటువంటి వాడు. ఈ ఓనేసిమనేటువంటి వ్యక్తిని దేవుడు ఒక్కడే ఓదార్చాడు. అపోస్తలుడైన పౌలు గారు హత్తుకున్నాడు. అతని గురించి అంటున్నాడు, ఇతడు నా ప్రాణము వంటి వాడు. పనికిరాడు అనుకున్న వ్యక్తిని దేవుడు ప్రయోజనకరంగా మార్చాడు. ఈరోజు నువ్వు ఒకవేళ నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు నువ్వు పనికిరావు అనుకుంటున్నారేమో, దేవుడు నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చగలుగుతాడు. బిడ్డలు లేరు అనుకుంటున్నారేమో, నిందిస్తున్నారేమో, నిందల పాలవుతున్నావేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్క గర్భద్వారం తెరవబడునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఎక్కడైతే మోడు బారిపోయే స్థితి ఉందో ఆ మోడు బారిపోయే స్థితిని సిగురింపచేసేవాడు నా దేవుడు. నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా? ప్రభు పాదాలు పట్టుకో, యేసయ్య దగ్గరికి రా. ఆయన ఒక్కడే నిన్ను అర్థం చేసుకునేవాడు. ఇక ప్రపంచంలో ఎవరు లేరు ప్రియరా. యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, తెలుసా మీకు? చేయి చూపించండి, నాకు తెలుసు అన్నవాళ్ళు. మీ ఇంటి పక్కన ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాడు. వెళ్ళాడు, తల్లి చెప్పిన మాటలు విన్నాడు, ఆ తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక బయటకు వచ్చాడు. బయటికి రాకముందు తల్లి ఏం చెప్పాలంటే, అయ్యా నువ్వు వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మెన్నొస్తాడు, మెన్నొచ్చినప్పుడు నిన్ను చంపుతాడు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలని ముందు చెప్పలా. ముందు చెప్పకుండా ముందు లోపలికి పంపించింది. బయటకు వచ్చాడు. అయ్యా ఇక వద్దు, ఇక్కడ నువ్వు వెళ్ళిపోమని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిపోమని తల్లికి పాపం అప్పుడే బయలుదేరాడండి. వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి పోవాలో తెలియటం లేదండి. ఒంటరిగా వెళుతున్నాడు. ఒంటరిగా ఒక్కడే వెళ్ళిపోతా ఉన్నాడండి. పొద్దు ఊకిపోయింది. ఓ చోట అలా పడుకున్నాడు. పడుకుని నాకేంది కర్మ, నాకేంది బాధ, మా తల్లి మాటలిని ఆశీర్వాదం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తండ్రిని మోసం చేసి తల్లికి దూరం అయిపోయి బాధ ఏంటి నాకని ఒక్కడే అక్కడ పడుకున్నాడండి. ఆ రాత్రి నా దేవుడు అక్కడికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాత్రి అక్కడికి వచ్చాడండి యేసయ్య. ఓ దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనాన్ని చూసిన వ్యక్తి తుళ్ళిపళ్ళేసి అంటున్నాడు, ఇది పరలోకపు గవిని, ఇది పరిశుద్ధమైన గవిని, దేవాతి దేవుడున్న స్థలం ఇది అని ఆ స్థలాన్ని అభిషేకించాడు ప్రియరా. అంటే ఒంటరి బ్రతుకు, ఎవరు లేరు అనుకున్నాడు, నాకు సహాయం చేసేవారు లేరు అనుకున్నాడు. ఆ రాత్రి అక్కడికి యేసయ్య వచ్చాడు. ప్రియులారా, నువ్వు ఒకవేళ అలా అనుకుంటున్నావేమో, నాకెవరు లేరు, నన్ను పలకరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, నాకు సహాయం చేసేవాళ్ళు, నా కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఇదిగో ఈ రాత్రి యేసయ్య నీకున్నాడు. యేసయ్య నీకున్నాడు. నీ కన్నీళ్లు తుడిచేవాడు యేసయ్య ఉన్నాడు. నీ బాధను అర్థం చేసుకునేవాడు యేసయ్య ఉన్నాడు. ఒక్క మాట, అయ్యా నేను నీ కుమార్తెనయ్యా, నీ కుమారుడినయ్యా, బాధలో ఉన్నానయ్యా, కష్టములో ఉన్నానయ్యా, శ్రమలో ఉన్నానయ్యా అని నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, నీ కన్నీళ్లు బొట్టు నేలకు రాలగలిగితే, ఆ కన్నీళ్లు రాలుతుంటే నా దేవుడు చూడలేడండి, నా దేవుడు తట్టుకోలేడు ప్రియులారా. యాకోబు ఒక్కడే అక్కడ కూర్చుంటే యాకోబు దగ్గరికి దేవుడు వచ్చాడు. యాకోబుని దీవించాడు, యాకోబుతో మాట్లాడాడు. యాకోబు తిన్నగా బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రియులారా. లాబాన్ దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదండి. ఒంటరిగా వెళ్ళాడు. ఏమీ లేనివాడికి వెళ్ళాడు. భార్యలు వచ్చారు, దాసదాసీలు వచ్చాయి,
ఆస్తులు వచ్చాయి, అన్నకే తిరిగి పంపించేలాగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక మాట అంటాడు, ఆ మాట ఏందో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 30వ అధ్యాయము 30వ వచనములో ఈ మాట రాసింది, చదువుదామా? నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. యాకోబు అంటున్నాడు. యాకోబు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చాడా? యాకోబు ఏమి తీసుకురాలేదండి, ఒట్టివాడిగా వచ్చాడు. వచ్చేటప్పుడు మార్గ మధ్యలో దేవునితో కూడా వచ్చాడు. దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు అక్కడ ఒక ప్రమాణం చేశాడు, దేవా నేను వెళ్ళే ప్రాంతములో నువ్వు నాకు తోడుగా ఉండి, అక్కడికి నేను వెళ్ళిన తర్వాత తినటానికి ఆహారం ఇచ్చి, ధరించుకోవటానికి వస్త్రాలు ప్రభు అని మొక్కుబడి చేసుకున్నాడు. నాకు కలిగిన దానిలో 10వ భాగం ఇస్తాను అని దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే మొక్కుబడి చేసుకున్నాడో దేవుడు యాకోబుతో పాటు ఉండటం ప్రారంభించాడు. యాకోబుతో కూడా అక్కడికి వెళ్ళాడు. అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నాకు ఉండినది కొంచెమే. ఎప్పుడండి వాక్యం వింటున్నటువంటి ప్రియులరా, యాకోబు అంటున్నాడు, మామయ్య నేను నీ దగ్గరకు రాకమునుపు నీకున్నది కొంచెమే, నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడైతే అడుగు పెడతావో అక్కడ ఆశీర్వాదం ఉండాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ ఇంటికి వెళ్తావో, బంధువుల ఇంటికి వెళ్తున్నావా, కోడలుగా ఒక ఇంట్లో అడుగు పెడుతున్నావా, హాస్పిటల్ ఎవరైనా చూడటానికి వెళుతున్నావా, అక్కడ అద్భుతాలు జరగాలి, అక్కడ ఆశ్చర్య కార్యాలు జరగాలి. అక్కడికి నువ్వు వెళ్ళగానే దేవుని అభిషేకం దిగి రావాలి. అదే ప్రార్థన జీవితం అంటే. ప్రపంచంలో అందరూ ప్రార్థన చేస్తారు, అది కాదు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, దేవునితో పోరాడే మనస్సు ఉండాలి, దేవుని మనస్సును గెలుచుకునే విధానం నీకు ఉండాలి. ప్రార్థన చేస్తారు అందరూ. డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, అన్ని టెస్టులు చేసి ఆయన ఏమంటాడు, శ్రేష్టమైన ఆహారం అంటే ప్రార్థన చేయటం అందరు చేస్తారు. చర్చికి వెళ్తాం, అందరు చర్చికి వెళ్తారు, బైబిల్ అందరు చదువుతారు, ఆ బైబిల్ వాక్యాన్ని అందరూ బోధిస్తారు, ఆ తర్వాత పాటలు అందరు పాడతారండి, పరిచర్య అందరు చేస్తారండి. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అదేంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉండగా, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని వైపు చూస్తూ ఉండగా, ఇది సింహాసనం తెరవబడి సింహాసనం నుంచి అగ్ని ఎలాగో దిగి వచ్చి ప్రభు నీతో మాట్లాడాలి, ప్రభు నిన్ను దర్శించాలి, ప్రభు ఆత్మ దగ్గరికి రావాలి, అగ్ని, ఓ దేవుని అగ్ని దగ్గరికి రావాలి. అది ప్రార్థన అంటే. ఏలియా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తారంటే, ఈ ప్రజల కన్నులు తెరవబడిలాగునా ఒక అద్భుతము చెయ్యండి అని ప్రార్థన చేస్తుండగానే ఆకాశము నుంచి అగ్ని అలాగ దిగి వచ్చిందండి. ప్రియ సహోదరి, నువ్వు ప్రార్థన చేస్తుండగానే ప్రభు నీ భుజం మీద చేయి వెయ్యాలి. ఒనేసిం అనేటువంటి యవనస్తుడు సరసాల్లో మోకరించి దేవా అని ఏడుస్తుంటే అపోస్తలుడైన పౌలు గారు వచ్చి భుజం మీద చెయ్యేసి ఓదార్చలేదా? ధైర్యం ఇవ్వలేదా? అతని బ్రతుకు మార్చలేదా? నీవు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ బలిపీఠపు కొమ్మును పట్టుకొని, నాకంటూ ఈ లోకంలో ఎవరు లేరు ప్రభు, నువ్వు ఒప్పుకోవాలి. ప్రజలు 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఎంతమంది చెప్పాలి? అందరూ 3 రకాల. ఒకళ్ళు ఏంటంటే హల్లెలూయా అనగానే 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం అంటారు. అంటే ప్రభువా, మాకంటూ ఈ లోకంలో ఏమీ లేదు నాయన, మా గురువు, మా దైవము, మా ఆస్తి, మా అంతస్తు, మా మేడ మొత్తం నువ్వే ప్రభు అని 2 చేతులు పైకి ఎత్తి చెప్తారు. వీళ్ళు నెంబర్ 1 అండి. ఇప్పుడు మోకరించి 2 చేతులు పైకెత్తి, నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, ఈ శరీరాన్ని ఇచ్చావు, ఈ ప్రాణము నీవిచ్చావు, ఈ దేహము నీవిచ్చావు, నేను అనుభవిస్తున్నవన్నీ నీ నుంచి నాకు అనుగ్రహించబడ్డాయి ప్రభు అని వినయముతో విధేయతో ప్రార్థన చేయాలి. ప్రియులారా, నీ వినయమే, నీ విధేయతే, నీ భక్తే నిన్ను కాపాడుతుంది. ఇక ప్రపంచంలో ఏది నేను కాపాడలేదు. ఆపత్కాలమందు ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దులు ఏది నేను కాపాడలేవు. చాలామంది వాళ్ళకున్న ఆస్తులు బట్టి గర్వపడుతుంటారు. నాకేంటి 5 ఎకరాల పొలం ఉంది, నాకేంటి, నేను పిలిస్తే చాలు అసలు
నీకు తెలియాల్సిన వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయనే ఈ రాత్రిని ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఆయనకి నీకు కమ్యూనికేషన్ ఉండాలి, ఆయనకి నీకు సంబంధం ఉండాలి. ఆయన నువ్వు ప్రార్థనలో మాత్రమే కలుసుకోగలుగుతావు. నీ జీవితం అండి ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళగలిగింది. ఇక ప్రపంచంలో ఏం లేదు. ఒకవేళ నీకున్న ఎకరం పొలం దేవునికి ఇచ్చావనుకోండి, ఏం కోరుకోవటలా నీ హృదయాన్ని దేవునికి అర్పించగలిగితే, నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించగలిగితే యేసయ్య నీతో సహవాసం చేస్తాడు. నీకున్న పొలము మేడ మిద్దె ఎక్కడే విడిచిపెట్టాలి. నీ భక్తి నీతో పాటు వచ్చిందండి, నీ భక్తి నీతో పాటు వచ్చింది. అందుకనే భక్తిపరులుగా బ్రతకాలండి. యాకోబు అక్కడికి అడుగు పెట్టేటప్పుడు ఎవరితో పాటు వెళ్ళాడండి? దేవుణ్ణి ధరించుకుని వెళ్ళాడు. మార్గ మధ్యలోని దేవుని ధరించుకుని వెళ్ళాడు. ఈ రాత్రి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరిని కలిగి వెళ్ళాలి? వినబడతలా చెప్పాలి బిగ్గరగా. ఎవరిని కలిగి వెళ్ళాలి? అయినా యేసయ్యను కలిగి ఈ స్థలాన్ని విడిచి మీరు వెళ్ళాలి. రాత్రి ఏం జరిగింది? యాకోబు వెళ్ళాడండి. యాకోబు దేవుని కలిగి అక్కడికి వెళితే యాకోబు అంటున్నాడు, మామయ్య నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, నేను అడుగు పెట్టిన తర్వాత నా దేవుడు ఆశీర్వదించాడు. ఓ సహోదరి, ఈ రాత్రి నువ్వు మీ ఇంట్లో అడుగు పెడితే, మీ పొలంలో అడుగు పెడితే, మీ ప్రాంతంలో అడుగు పెడితే, నువ్వే స్థలంలో అడుగు పెట్టినా అక్కడ అభిషేకం దిగి రావాలి, అద్భుతాలు జరగాలి, ఆశీర్వాదం దిగి రావాలి. అందుకోసమే దేవుణ్ణి పిలిచాడు, అందుకోసమే దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏడవడానికి దేవుణ్ణి పిలవలేదు, కన్నీళ్లు కార్చడానికి దేవుణ్ణి పిలవలేదు. చాలామంది అంటుంటారు, ఏమంటారంటే దీపపడితే చూస్తారనుకుంటున్నావా? నీకు బదులుగా మరణించాడు నా దేవుడు, నీకు బదులుగా నలగగొట్టబడ్డాడు దేవుడు, నీకు బదులుగా శ్రమ అనుభవించాడు దేవుడు. మనము చేసిన పాపము కొరకై, మనము చేసిన దోషముల కొరకై కలువరి సిలువలో 3 మేకుల మధ్య నా దేవుడు ఎంతలా నలగగొట్టబడ్డాడో, ఎంతలా శ్రమ అనుభవించాడో, ఎంతలా బాధ అనుభవించాడో ఈ రాత్రి నువ్వు గమనించాలి ప్రియులారా. ఏ నేరము చేయలేదు ఆయన, ఏ పాపము చేయలేదు ఆయన, ఎవరిని దూషించలేదు ఆయన. మనందరికీ తెలుసు, కన్యకైన మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన వాడై ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరాల పాటు నెమ్మది కలిగి తండ్రి దగ్గర ఉండి, ఆ తర్వాత నా యేసయ్య 3.5 సంవత్సరాల పాటు సువార్తను ప్రకటిస్తే, 3.5 సంవత్సరాల పాటు ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంటే, లోకం ఆయనను నిందించి, దూషించి, ద్వేషించి, బాధించి, రకరకాలుగా చిత్రవద చేసి సిలువ మరణానికి అప్పగించాలనుకున్నారు వాళ్ళు. ఆయనను గాయపరిచారు వాళ్ళు. కొరడా పెట్టి కొడుతుంటే శరీరం అంతా గాయాలైపోయాయి. ఆయనను శరీరం అంతా నలుగగొడుతుంటే నాగటి చాళ్ళవలే ఆ శరీరము దున్నబడిపోయింది. ఎందుకు ఇలా దున్నబడ్డావని ప్రభువుని అడిగితే, ఎందుకయ్యా నీకు ఈ శ్రమ అని అడిగితే, నా పిల్లల కొరకే, నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే. ఆ పరలోకపు తండ్రి ఎంతగా నలగగొట్టబడ్డాడో, ఆయన శ్వాస పీల్చుకోవటానికి కూడా అవకాశం లేనంతగా ఆ కలువరి సిలువలో మన కొరకు, మన పాపముల కొరకు ఎంత శ్రమ అనుభవించాడో. కొరడా పెట్టి కొడుతుంటే నాగటి చాలవలే ఆ నరములలోకి ఆ మేకులు గుచ్చుకొని
నరములన్నీ ఇలా చీల్చుకుంటూ వస్తుంటే బయటికి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియారా. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోయే ప్రాణమే మందే. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేమే మనం. అలాంటిది పరలోకపు తండ్రి, నిన్ను కన్న తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న తండ్రి ఈ లోకానికి నీ కొరకు దిగి వచ్చి ఆ విధంగా నలగగొట్టబడుతుంటే, ఆ కొరడా పెట్టి కొట్టిన ప్రతిసారి ఆ శరీరం అంతా నాగటి చాలవలే అలా దొన్నబడుతుంటే నోరు తెరవకుండా బాధను అనుభవిస్తూ నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన జీవితాన్ని ప్రభు అర్పించాడు. ప్రియులారా, ఎంత బాధ అనుభవించి ఉంటాడో, ఎంత శ్రమ అనుభవించి ఉంటాడో. ఆయన ఎంతో మందికి సహాయం చేశాడు, ఎంతో మందిని శిష్యులుగా చేసుకున్నాడు. కానీ ఒక్కరు కూడా అక్కడ లేరు. ఒంటరిడైపోయాడు. ఎంతమందికి ఆదరణ ఇచ్చాడో, ఎంతమంది పట్ల ప్రేమను చూపించాడో. చనిపోయిన వారిని సైతము బ్రతికిస్తే శిష్యులు దూరంగా వెళ్ళిపోయారు. రక్త సంబంధులు అక్కడ ఎవరు లేరు. ఒంటరిడైపోయాడు, బాధ అనుభవిస్తున్నాడు. సుమారు 600 మంది ప్రజలు అక్కడ నిలబడి క్రీస్తును చంపివేయండి, క్రీస్తును సిలువ వేయండి, క్రీస్తుని సిలువ మరణానికి అప్పగించండి అని నినాదం చేస్తుంటే వారందరి వైపు చూసి ముళ్ళ కిరీటము ధరించుకున్నవాడై, బాధ అనుభవిస్తున్నవాడై, నోరు తెరవలేదు నా దేవుడు, నోరు తెరవలేదు నా దేవుడు. నువ్వు బ్రతకాలని కోరుకున్నాడు, నువ్వు జీవించాలని కోరుకున్నాడు. నీ కన్నీళ్లు నేలకు ఒరగకూడదని, నీ రక్తపు బొట్టు నేలకు ఒరగకూడదని, నీ శరీరం మీద ఒక్క దెబ్బ కూడా పడకూడదని ఆయన శరీరాన్ని అర్పించాడు దేవుడు. ఒక్క దెబ్బైన నువ్వు తినగలుగుతావా? తినలేము తల్లి. ఒక్క దెబ్బైన మనం అనుభవించగలుగుతామా? అనుభవించలేము. ఆ ఖైదీలను చూస్తేనే మనకు భయం కలుగుతుంది. అంత గొప్ప బాధ మన కొరకు అనుభవించాడు. కలువరి సిలువలో ఆయనను పడుకోబెట్టి ఆయనను సిలువ వేస్తుంటే ఎంత బాధ అనుభవించాడో. ఎవరి కోసమయ్యా ఇది? నీ శరీరం ఎవరి కోసము దున్నపడిందయ్యా? నాగటి చాళ్ళ వలె నీ శరీరము ఎవరి కొరకు దున్నపడిందయ్యా అంటే ఆయన ఒకటే అంటున్నాడు, నా ప్రజల కొరకే, అనగా నీ కొరకే. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లి, స్క్రీన్ పైన చూస్తున్న తల్లి, ఓ సహోదరుడా, ఎక్కడో రోడ్డు మీద నిలబడి ఈ స్క్రీన్ మీద చూస్తున్న సహోదరుడా, ఇదిగో నీ కొరకేనయ్యా ఈ బాధ అనుభవించాడు, నీ కొరకేనయ్యా ఈ శ్రమ అనుభవించాడు, నీ కొరకేనయ్యా కొట్టబడుతున్నాడు, నీ కొరకేనయ్యా సిలువ శిక్ష అనుభవించాడు. నీ అన్నవారు నీకెవరు సహాయం చేయలేదు, నీ అన్నవారు నీకెవరు హెల్ప్ చేసేవారు లేరే. కానీ నా దేవుడు నీ కొరకు తన ఆఖరి రక్తబొట్టు వరకు కారుస్తున్నాడు, ఆఖరి రక్తబొట్టు వరకు కారుస్తున్నాడు. అంటే ఆయనను ఆశ్రయించినందుకు, ఆయన నమ్మినందుకు, ఆయన దగ్గరికి మనం వెళ్ళినందుకు ఆయన మనకి ఎంతలా సహాయం చేస్తున్నాడో, ఆయన ఎంతలా మనకి మేలు చేస్తున్నాడో, ఎంత నలగగొట్టబడుతున్నాడో చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సిలువ మ్రాను మీద 150 కేజీల బరువు కలిగినటువంటి ఆ సిలువ మ్రానును మోపించి దాని మీద పడుకోబెట్టి ఒక చేతిలో మేకు కొట్టి మరొక చెయ్యి లాగి ఈ ధరిని పెడుతుంటే చెయ్యి అందకపోతే గట్టిగా పట్టుకుని లాగితే పెడరెక్క ఇరిగిపోయింది ప్రియులారా. ఇరిగిపోయేలాగా గట్టిగా లాగి
అక్కడ మేకు కొట్టి 2 కాళ్ళకు కలిపి ఒక మేకు కడితే సిలువను అలాగూ నిలబెడితే శ్వాస పీల్చుకోవటానికి కూడా బాధ అయిపోయిందండి. శ్వాస పీల్చుకోవాలన్నా ఈ మేకులు ఒక్కసారిగా అలా ముందుకొచ్చి వెనక్కి రావాల్సి వస్తుంది. ఎంత బాధ అనుభవించాడు, ఎంత దుఃఖం అనుభవించాడు, ఎంత వేదన అనుభవించాడు. ఎందుకోసమయ్యా అనంటే నీకోసమే. నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాలన్న దేవుని ఆశ. పనికిరాని వ్యక్తిగా ఆయన నిన్ను విడిచిపెట్టదలుచుకోలేదు. తన రక్తమంతా ధారపోసి ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చాలనుకున్నాడు ఆయన. తన ప్రాణాన్నే ధారపోసి ఒక విలువ కలిగిన వ్యక్తిగా మార్చాలనుకున్నాడు ఆయన. ఆయనొక్కడే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయనొక్కడే నీ కొరకు త్యాగం చేస్తున్నవాడు, ఆయనొక్కడే నీ కొరకు నలగొట్టబడినవాడు. ఇంకెవరు లేరండి, ఇంకెవరు లేరండి. ఈ రాత్రి యేసయ్య ఒక్కడే తన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, నువ్వు నా దగ్గరకు వస్తే ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను మారుస్తాను, నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాను. నిన్ను దూషింపబడుతున్నావా, ద్వేషింపబడుతున్నావా, నిందించబడుతున్నావా, నేను నీకు సహాయం చేస్తాను. నీ పరిస్థితులు మారుస్తాను, నీ కన్నీళ్లు తుడుస్తాను, నీ దుఃఖములు చూడిపిస్తాను, గొప్ప వ్యక్తిగా మారుస్తాను. నా దగ్గరికి రాని ప్రభు పిలుస్తున్నాడు. సహోదరుడా, నువ్వెవరైనా కావచ్చు, ఏ పరిస్థితుల మధ్య నీవు ఉన్నావో నాకు తెలియదు. దేవుని వాక్యం నిన్ను పిలుస్తుంది. నా యేసయ్య ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇందాక చెప్పాను, ప్రపంచంలో మనగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి. ఒకే వ్యక్తి ఉన్నాడు, ఆయనొక్కడే యేసయ్య. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా కౌగిలించుకొని దగ్గరకు తీసుకొని నీ గాయాలు కట్టేవాడు, గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, గాయపడిన వారిని దగ్గరకు తీసుకొని వారి గాయాలను కడిగి స్వస్థత కలుగునుగాక అంటే కలగదా? రక్తస్రావ రోగముతో ఉన్నటువంటి స్త్రీ వచ్చి వస్త్రపు చెంగు ముడితే బాగుపడలేదా? అలాంటిది నువ్వు గాయపడితే నిన్ను దగ్గరకు తీసుకొని నీ గాయాలు కడిగి కట్టుకట్టి నిన్ను గుండెకి హత్తుకుంటున్నాడండి. గొర్రెల కాపరి ఒక గొర్రెకు దెబ్బ తగిలినప్పుడు ఆ గొర్రెను అలా ఈడ్చుకుని పోడండి, అలాగ దగ్గరకు తీసుకొని గుండెల మీద హత్తుకొని భుజం మీద పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి గాయం మీద మందేసి ఒక గంప కింద జాగ్రత్తగా భద్రపరుస్తాడు. దానికి మంచి ఆహారం పెడతాడు. ఓ గొర్రెల కాపరికి ఇంత మంచి మనసుంటే నీ కాపరి, నీ తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య నీకెంత ప్రేమ తెలుసా? నీవంటే ఎంత ప్రేమ తెలుసా? మాటల్లో చెప్పలేనంత ప్రేమ అండి నువ్వంటే. ఎంత ప్రేమ అంటే నీ కొరకు చచ్చిపోయాడు, నీ కొరకు ప్రాణం పెడతానన్నాడు, ప్రాణం పెట్టాడు. నీ కొరకు ఆఖరి రక్తపుట్టు వరకు కార్చాలయ్యా అంటే నేనున్నానని చెప్పాడండి. ఓ వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఇవ్వాలంటే ఎంత రక్తం తీసుకుంటారో తెలుసా? 350 గ్రాముల రక్తం తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత దరిదాపు 6 నెలల పాటు మళ్ళీ రక్తం ఇవ్వకూడదు. మళ్ళీ రక్తం ఇస్తే కళ్ళు తిరుగుతాయి, పడిపోతాం, పనికిరాం. 3.5 గ్రాములు అంటే పావు కేజీ మీద ఒక 100 గ్రాములు, ఒక ½ లీటర్ అనుకోండి. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నా ప్రజలందరూ బ్రతకాలి, వాళ్ళు బ్రతకాలంటే ఒక 6 లీటర్ల రక్తం కావాలి, నువ్వు ఇవ్వగలుగుతావా అని అడిగితే కుమారుడైన క్రీస్తు అంటున్నాడు, నేను ఇస్తానయ్యా అన్నాడు. 6 లీటర్ల రక్తం కావాలి, నువ్వు ఇస్తావా అంటే నేను ఇస్తానయ్యా అన్నాడు. 6 లీటర్ల రక్తం ఇస్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదయ్యా, నీ ప్రజలు బ్రతుకుతారంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని ముందుకొచ్చి కన్యకైన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చి అన్నమాట అన్నట్లుగా
నెరవేర్చి మన కొరకు నలక కొట్టబడి శ్రమ అనుభవించి ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి శిక్షను అనుభవించి చంపివేయబడి మరణమును జయించి మృత్యుంజయుడుగా యుగ పురుషుడుగా ప్రపంచానికి రుజువు చేసిన వాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. అందుకే ఆయన ఈ రాత్రిని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఇదిగో నీ పాపముల నుంచి విడిపించి, నువ్వు అనుభవిస్తున్న వేదనల నుంచి విడిపించి ఒక ప్రశాంతత దేవునికి ఇవ్వగలుగుతాడు, ఒక నెమ్మదినికి ఇవ్వగలుగుతాడు. దయచేసి రాత్రి వాక్యం వింటున్నటువంటి వారందరూ మీతో పాటు యేసయ్యని తీసుకెళ్ళండి, మీ గృహానికి యేసయ్యని తీసుకెళ్ళండి. ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి రావటానికి యేసయ్య రెడీగా ఉన్నాడు. ఎలా పిలవాలండి? ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే వచ్చాడు. ఎమ్మెల్యే దగ్గరికి వస్తే ఆ ఎమ్మెల్యే మనకు నిలబడ్డాడు. ఇగో ఎమ్మెల్యే గారు రండి మా ఇంటికి అంటే వస్తాడా? ఈ రాత్రి ఒక్కసారి రా బాబు, యేసయ్య ఒక్కసారి మా ఇంటికి రా నాయనా, బాధ అనుభవిస్తున్నానయ్యా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నానయ్యా, నా శరీర రుగ్మతుల చేత బాధపడుతున్నానయ్యా, అందరూ పనికిరాడు అని నన్ను నిందిస్తున్నారయ్యా, దూషిస్తున్నారయ్యా, నా శరీర బలహీనత కూడా ఇలాగే ఉందయ్యా, నా జీవితం ఇట్లా రాలిపోవలసిందేనా? ఇదిగో నీ దగ్గరకు వచ్చానయ్యా, ఒక్కసారి నన్ను కనికరించమని ఒక్క మాటను అడగగలిగితే నా దేవుడు ఆకాశము నుంచి అలాగ మీ ఇంటికి వస్తాడు, మీతో ఉంటాడు, మీ పరిస్థితులు మారుస్తాడు. ప్రయోజనకరమైన వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చునుగాక. ఇప్పటి వరకు నిందలు అనుభవిస్తున్నావా? అవమానాలు అనుభవిస్తున్నావా? బాధలు అనుభవిస్తున్నావా? ఇక ఈ రాత్రి నుంచి ఆ పరిస్థితులు ఉండవు. ఒక గొప్ప వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చునుగాక. నీ పేరు పోయబడిన పరిమళ తైలముగా ప్రభు నిన్ను చేయునుగాక. ఆశీర్వాదములకు వారసురాలుగా ప్రభుని సిద్ధపరచునుగాక. ఏ పని తలపెట్టినా ప్రభు ఆ కార్యములు జరిగించునుగాక. నీవు తల ఎత్తుకునే వ్యక్తిగా మారుదువుగాక. అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా మారుదువుగాక. అలా మారాలంటే నీవున్న స్థలమున లేచి నిలబడి ఈ రాత్రి నా దగ్గరికి రా ప్రభు అని ఒక్క మాట అనగలిగితే, అమ్మా ఈ రాత్రి యేసయ్యని పిలువమ్మా, యేసయ్య నా దగ్గరకు రా అని ఈ రాత్రిని పిలిచితే నా దేవుడు నీ జీవితంలో సహాయము చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీ బ్రతుకులో ఒక అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో ఉన్నత కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాడు. ఈ రాత్రి ఒక్కసారి యేసయ్య వైపు చూడు. రాత్రి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. సహోదరి, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికి 2 పర్యాయాలు చనిపోవాలనుకున్నావు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి, నీకొస్తున్న అవమానాలను బట్టి చనిపోవాలనుకున్నావు. దేవుడు నిన్ను తప్పించాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా ముందర ఉన్నావు నీవు, నిన్ను పిలవటలేదు. నీ అంతరాత్మకు తెలుసు. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఆలోచన మార్చుకో. ఓ సహోదరి, ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చనిపోవటానికి ఇష్టపడద్దు. నీ నిందలన్నిటిని నా దేవుడు తొలగించబోతున్నాడు. నీ అవమానములన్నిటిని నా దేవుడు తొలగించబోతున్నాడు. మరొక సహోదరి స్థలంలో ఉన్నది. గత 3 నెలలుగా నీకు గుండెలో నొప్పి వస్తూ ఉంది. ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా ఉంటుంది. ఈ రాత్రి ఇక్కడ నీవు ఉన్నావు. నీ చెయ్యలాగా పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండు. ప్రభు నేను ముట్టబోతున్నాడు. ప్రభు నేను తాకబోతున్నాడు. మరొక సహోదరి ఉంది. తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తుంది. తన అల్లుడి విషయంలో బహుగా దుఃఖపడుతున్నావు. ఇదిగో నువ్వు ఎక్కడే ఉన్నావు. ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. నీ కన్నీళ్లు తొడవబోతున్నాడు. అద్భుతము చేయబోతున్నాడు. మరొక సహోదరి స్థలములో ఉంది. తన కుమారుడి జీవితంలో భయంకరమైన వ్యసనాలకి గురైపోయాడని
కుమారుడి కొరకు ప్రార్థన చేస్తున్నావు తల్లి. నీ కుమారుని దేవుడు మార్చబోతున్నాడు. నీ కుమారుని జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నా దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. అయ్యా, ఈ మధ్య కాలంలో ఒక భయంకరమైన యాక్సిడెంట్ నుంచి ప్రభు నిన్ను తప్పించాడు. ప్రభు నిన్ను బ్రతికించాడు. నువ్వెక్కడే ఉన్నావు. ప్రభు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి మీరు మాట్లాడండి ప్రభువా. నీ ప్రజల హృదయాల్లోకి మీరు మాట్లాడండి. నీ ప్రజల హృదయాల్లోకి మాట్లాడండి. ఓ సహోదరి ఉంది, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తుంది. గత కొన్ని రోజులుగా దేవుని అభిషేకాన్ని పొందాలని ప్రార్థిస్తుంది. ఇదిగో ప్రభు నిన్ను తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవునితో మాట్లాడనివ్వండి. అందరూ రెండు చేతులు పైకెత్తి ఎలాగ ప్రభుని స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓ సహోదరి, ఈ రాత్రి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించు. గత 4 నెలల మట్టి నీకు అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తూ ఉంది. చాలా వేదన పడుతున్నావు. ఈ రాత్రి ఇక్కడే ఉన్నావు. ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. ప్రభు నిన్ను తాకబోతున్నాడు. యేసు రక్తం వచ్చి ప్రభు ఆత్మ నిన్ను తాకబోతుంది. నా ముందరనే ఉన్నావు. నీ చేయి పైకి తలగా ప్రభుని స్తుతిస్తూ ఉండు. ఓ సహోదరి, తలనొప్పితో నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు కూడా తలనొప్పి నీలో ఉంది. ఇదిగో ప్రభు నిన్ను ముడుతున్నాడు. రాత్రి తాగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం వచ్చి ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని ముట్టనివ్వండి. ప్రభు ఆత్మ మిమ్మల్ని తాకనివ్వండి. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలంలో మరొక 2 సహోదరులు ఉన్నారు. మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారు కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు. మానసికమైన ఒత్తిడి చేత, ఇబ్బందుల చేత నీవు ఉన్నావు. మీరు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ప్రభువులో బలపరచబడవలసిన మీరు అంతకు ముందున్న ప్రార్థన జీవితం మీ దగ్గర లేదు. చాలా బాధ అనుభవిస్తున్నావు. ఈ రాత్రి ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ఓ సహోదరి ఇక్కడ ఉంది, జాబ్ కొరకు ఎదురు చూస్తుంది. ఎంతో ఆశతో ఉన్నావు. జాబు కావాలని ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. అతి త్వరలోనే దేవుడు జాబ్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీ బిడ్డలు నీ దగ్గరికి వచ్చారు నాయన. నీ బిడ్డలను మీరు ముట్టండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తలనొప్పి యేసు నామములో గద్దిస్తుంటున్నాను. దేవుని అభిషేకాలను తాకునుగాక. దేవుని స్వస్థత నిన్ను తాకునుగాక. ఈ రాత్రి గొప్ప విడుదల ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి గొప్ప విడుదల ప్రకటిస్తున్నాను. పరలోకము నుంచి, దేవుని సింహాసనం నుంచి దేవుని అభిషేకం ఈ తల మీదకు దిగివచ్చునుగాక అని ప్రకటిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాను తండ్రి. మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభువా. నీ సాక్షిగా బట్టి నిలబెట్టుకుని కృప చూపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో నీ కుమారుని గుండెని మీరు ముట్టండి. యేసుక్రీస్తు నామములో దేవుని అభిషేకం తాకునుగాక. యేసుక్రీస్తు నామములో దేవుని అభిషేకం తాకునుగాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. విడుదల ప్రకటిస్తున్నాను, స్వస్థత ప్రకటిస్తున్నాను. గుండెలో ఉన్న ప్రతి నరముని మీరు ముట్టండి. గుండెలో ఉన్న ప్రతి నరముని తాకండి యేసుక్రీస్తు నామములో. ఇప్పుడే మీరు ముట్టండి. సంఘములో ఒక మంచి పునాది చేత ఈ బిడ్డ నింపబడ్డానికి సహాయం చేయండి. నీ బలమైన అభిషేకం చేత నింపి స్వస్థత దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓ యేసుక్రీస్తు నామములో ఆకాశము నుంచి దేవుని అగ్ని రగులుకుంటూ అలాగ దిగి వచ్చునుగాక. ప్రభు అభిషేకం బిడ్డల మీదకు దిగి వచ్చునుగాక. ప్రభు ప్రసన్నత బిడ్డల మీదకు దిగి వచ్చునుగాక. స్తుతించండి, స్తుతించండి. ఇదిగో ప్రభు మిమ్మల్ని తాగుతున్నాడు. ప్రభు మిమ్మల్ని ముడుతున్నాడు. దేవదూతల ప్రవాహము, దేవదూతల సమూహము మీ మధ్యలో సంచరిస్తుంది. ఆ దేవుని అభిషేకం మిమ్మల్ని తాగుతుంది. చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి, ప్రభుని గణపరచండి. యేసయ్యా నన్ను తాకమని చెప్పండి, యేసయ్యా నన్ను ముట్టమని చెప్పండి, అన్ని భాషలు మాట్లాడండి. ఇదిగో ప్రభు ఆత్మ మిమ్మల్ని తాగుతున్నప్పుడే
రబష కందరల సికలర రిబషందరల సికలర రబల సికలర రబ శకలరి యేసు క్రీస్తు నామములో అభిషేకము తాకును గాక. అభిషేకము